ప్రతి ఒక్క ఆఫీసులో చూసుకుంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇతని వల్ల ఉపయోగం లేదనుకో తీసేస్తారు జాబ్లో నుంచి. ఎందుకనంటే తన వల్ల ఉపయోగం లేదు, అంటే అతను ఫలించే వ్యక్తిగా లేడు కాబట్టి అనవసరం అని చెప్పి చాలామంది కట్ చేస్తారు. పోయిన సంవత్సరం చాలా జాబులు తీసేస్తారు. అదేవిధంగా నేను ఒక చెట్టును నాటిన తర్వాత ఒక సంవత్సరం చూసా, 2 సంవత్సరాలు చూసా, 3 సంవత్సరాలు చూసా, అయితే చెట్టు ఫలాలు ఫలించట్లా. ఏం చేస్తా? తీసి పక్కన పడేస్తా, తీసి కాల్చి పడేస్తా. అంటే ప్రతి ఒక్కరూ జీవితంలో ఏమనుకుంటాం అంటే మనం ఫలించాలి, మనం ఆశీర్వదింపబడాలి, అత్యధికంగా మనం దీవించబడాలి మనం కోరుకుంటూ ఉంటాం. ఈ 2026లో మనం ప్రతి ఒక్కరు ఆశించేది అదే. మనం పొందుకోవాలి, మనం ఫలించాలి, మనం ఒక మంచి జీవితాన్ని జీవించాలి, దేవుని కొరకు ఒక మంచి చక్కటి జీవితాన్ని జీవించాలని మనం కోరుకుంటాం. కాబట్టి దేవుడు ఈరోజు మనకేం బోధిస్తున్నాడంటే మనం ఫలించే వ్యక్తులుగా ఉండాలని, మనం ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు మన జీవితంలో ఆశిస్తూ ఉన్నాడు. అనేది నీ హృదయంలో ఉండాలి, నువ్వు దేవుని కొరకు ఫలించాలని. పోయిన సంవత్సరంలో ఉండిపోయినట్టు ఈ సంవత్సరంలో ఉండిపోతా, అలాగే కూర్చుండిపోతా, సంవత్సరం గడిచిపోతాలంటే కుదరదు. ఆయనలో ఉన్న నువ్వేమావాలా? ఫలించాలి. ఎలా ఫలించాలో ఇప్పుడు చూద్దాం. నువ్వు దేవునితో అంటకట్టబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఫలించేలా చేస్తాడు. ఆమె కానీ నువ్వు దేవుని ఆత్మతో అంటకట్టబడ్డావు, దేవునితో నువ్వు ఉన్నావు, దేవుని వద్ద నుంచున్నట్టు ఉన్నావు, కాబట్టి నువ్వు ఫలించట్లా. కానీ నువ్వు ఫలించట్లా. అయితే 2 ఏమన్నాడు? 4 ఫలింపని ప్రతి తీగను కట్ చేసి పడేస్తా. ఎన్ని సంవత్సరాలు ఇంకా నువ్వు వచ్చావు, ఆత్మను పొందుకున్నావు, అన్ని మార్గాలు నడుస్తున్నావు, ముందుకు వెళ్తున్నావు, కానీ నీలో ప్రేమ ఉందా? లేదు, కత్తిరించి పడేస్తాడు.